మనం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్షన్స్‌లో ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేది టాపిక్ మాట్లాడతాం. ఇన్సూరెన్స్ సర్వీసెస్‌లో ఇక్కడ మనం చూసినట్లయితే డివైడ్ చేసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్ మీద 2 ఉంటాయి మనకి. ఫస్ట్‌ది ఏంటంటే ఏ పాయింట్ చూడు. సర్వీసెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ యాన్యుటీ అండర్ నేషనల్ పెన్షన్ స్కీమ్. అంటే అర్థం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. అదేంటి ఈదర్ గవర్నమెంట్ కంపెనీస్ అవ్వచ్చు, అదే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, లేదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు. వాళ్ళు ఏం చేయాలంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి. అవి దట్ ఈజ్ అండర్ ద గవర్నమెంట్ నోటిఫైడ్ స్కీమ్స్. గవర్నమెంట్ చేత నోటిఫై అయిన స్కీమ్స్ దాంట్లో ఎప్పుడైతే ఈ కంపెనీస్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తాయో అప్పుడు ఏమైతే అంటే దాని మీద మనం కట్టే ప్రీమియం మీద జిఎస్టీ అనేది పడదు. అది గుర్తుంచుకో. ఓకేనా? సింపుల్ రా. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్సెస్ మీద ఏమన్నా ప్రీమియం కట్టించుకుంటే అవి వాటి మీద జిఎస్టీ కట్టక్కర్లేదు. కానీ అన్నిటి మీద కట్టక్కర్లేదు అంటే అది కాదు అర్థం. ఏదైతే గవర్నమెంట్ నోటిఫై చేస్తుందో ఆ సర్వీసెస్ మీద ఇది గవర్నమెంట్ నోటిఫైడ్ అండర్ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఆ స్కీమ్ ఏంటంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఏవైనా నోటిఫై చేస్తే వాటి మీద లైఫ్ ఇన్సూరెన్స్ కట్టించుకున్నప్పుడు అది ఎగ్జెంప్టెడ్. ఇంకో పాయింట్ ఏమంటాడంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండర్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్ ఎండ్స్ విత్ యోజన. ఇక్కడ ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇది కూడా గవర్నమెంట్ స్కీమ్, అంటే గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అండర్ వేరియస్ స్కీమ్స్. ఇవి చాలా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్. అయితే అందులో మనం ఎలా ఐడెంటిఫై చేస్తుంటే అంత లిస్ట్ గుర్తుంచుకోలేం కాబట్టి ఎక్కడైతే యోజన అన్న పదం వస్తుందో అవి గవర్నమెంట్ చేత నోటిఫై అయ్యాయి. సో అవేంటి అవి కూడా ఎగ్జామ్టెడే. కానీ మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ హ్యావింగ్ ఇంకొకటి. నువ్వు ఇప్పుడు ఏం చూసావు? లైఫ్ ఇన్సూరెన్స్ చూసావు. దాని తర్వాత ఇంకోటి మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్. ఈ మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ మీద వాటి మీద కూడా నువ్వేం తీసుకోవచ్చు? ఎగ్జామ్టెడే. బట్ మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ ఎంత ఉండాలి? 2 lakhs ఉండాలి. 2 lakhs మించి ఉంటే అప్పుడు ఫుల్ అమౌంట్ మీద జిఎస్టీ పడుతుంది. ఓకేనా? లైఫ్ ఇన్సూరెన్స్ మీద 2 నేర్చుకున్నాం. ఒకటి నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద ఏమైతే గవర్నమెంట్ నోటిఫై చేస్తుందో అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్. ఇంకోటి ఏంటి? గవర్నమెంట్ నోటిఫైడ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో నోటిఫైడ్ స్కీమ్స్, గవర్నమెంట్ ఏదైతే వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ స్కీమ్స్ కింద నువ్వు ఎవడైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా ఎగ్జామ్షనే. ఇది మెయిన్‌లో ఏముంటదంటే యోజన అన్న పదం చూసి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ చేత వచ్చిన స్కీమే అని చెప్పి. మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఇంకో లైఫ్, ఇదే కైండ్ ఆఫ్ అంటే స్మాల్, అంటే బిలో పవర్టీ లైన్ పీపుల్ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్‌ని అందించాలి తక్కువ రేట్‌లో అన్న కాన్సెప్ట్ మీద మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. అందులో ఏంటంటే మినిమమ్ సమ్ అష్యూర్డ్ 2 lakhs అని ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ అనమాట. అక్కడ ఎప్పుడైతే 2 lakhs దాటితే అది మాత్రం ఫుల్లీ ట్యాక్సిబుల్ అయిపోద్ది. ఓకేనా? లైఫ్ ఇన్సూరెన్స్ మీద 2 అయిపోయాయి. ఇంక మిగిలినవి ఉండదు. నెక్స్ట్ ఏంటంట? గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ బై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇదేంటంటే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ మనీ పూల్ చేసుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళకి ఏమన్నా అయినప్పుడు వాళ్ళు హ్మ్, వాళ్ళకి ఎవరికైతే చనిపోయారో వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. కైండ్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ మనీని పూల్ చేసుకొని ఎవరికన్నా ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసేదాన్ని గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అంటారన్నమాట. ఇవి ఎవరికి పడితే ఆడికి ఎగ్జామ్టెడ్ కాదు. ఓన్లీ 5 ఎవరికి? మన ఇండియన్ ఆర్మీని గుర్తించుకుంటే అయిపోయా. ఇండియన్ ఆర్మీ ఉంటుంది. నేల మీద పనిచేసే వాళ్ళు ఆర్మీ, గాల్లో పనిచేసే వాళ్ళేమో ఎయిర్ ఫోర్సు, వాటర్లో పనిచేసే వాళ్ళు నేవీ, కోస్ట్ గార్డ్. ఇంకో ఇప్పుడు విశాఖపట్నం సీపోర్ట్ కోస్టల్ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు. ఆ తర్వాత సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇదొక సెపరేట్ కేటగిరీ. సో మొత్తం అంతా పోలీసులు, మొత్తం ఇండియన్ ప్రొటెక్షన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సెస్లో. ఇది కూడా చూస్తే మళ్ళీ ఇది కూడా లైఫ్ ఇన్సూరెన్సే కాకపోతే ఇది గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్సెస్. దాని తర్వాత సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇది కూడా గవర్నమెంట్ స్కీమే. ఇదేంటి? ఇప్పుడు దాకా లైఫ్ ఇన్సూరెన్స్ చూసాం. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఇది జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది లైఫ్ ఇన్సూరెన్స్, ఇంకోటి మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో అయిపోయిన తర్వాత ఇంకో ఇన్సూరెన్స్ ఏం చెప్తారంటే జనరల్ ఇన్సూరెన్స్ గురించి ఇక్కడ మాట్లాడుతుండ్రు. ఇది కూడా గవర్నమెంట్ స్కీమ్ కిందే ఏం చేశారు? సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రొవైడెడ్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చిన వాటిలో ఇవి కూడా అవుతున్నాయి. సర్వీసెస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెసెస్ ప్రొవైడెడ్ అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ టార్గెటెడ్ టు అగ్రికల్చర్. ఒకసారి నీకు నీట్గా చెప్తాను అది. ఇప్పుడు వరకు మనం లైఫ్ ఇన్సూరెన్స్ మాట్లాడాం అయిపోయిందా? ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కొన్నిటిని
ఏం చేస్తదంటే ప్రొవైడ్ చేస్తది గవర్నమెంట్ స్కీమ్స్ కింద. అవన్నీ కూడా వాటిల మీద ప్రొ కూడా ఎగ్జామ్టే. దాని మీద కట్టే ప్రీమియం కూడా ఎగ్జామ్టెడే. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ ఇన్సూరెన్సెస్ ఎవరిని టార్గెట్ చేస్తదంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ గురించి చూస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఓట్ బ్యాంక్ ఎవరిని లైక్ పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళకి మెయిన్ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎవరంటే లేడీస్, బిలో పవర్టీ లైన్ పీపుల్, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్. దాని తర్వాత ఏంటి ఉమెను, ఫార్మర్సు, అగ్రికల్చర్ 2 ఒకటే. ఆ తర్వాత బిలో పవర్టీ లైన్ ఈళ్ళని టార్గెట్ చేస్తూ ఏదైనా గవర్నమెంట్ నోటిఫైడ్ స్కీమ్స్ తీసుకొస్తే, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చి జనరల్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంటే, ఒక ఇన్స్యూరెన్స్ కంపెనీ ఇక్కడ ఇప్పుడు జనరల్ సర్వీసెస్ ఆఫ్ జనరల్ బిజినెస్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో డౌట్ వస్తది. ఇది గవర్నమెంట్ కంపెనీస్ చేయాలా? ప్రైవేట్ కంపెనీస్ చేస్తంటే ఎవడైనా చేయొచ్చు అది. అది గవర్నమెంట్ కంపెనీస్ అన్నా చేయొచ్చు, ప్రొవైడ్ చేయొచ్చు సర్వీస్ ఇన్సూరెన్సు, ప్రైవేట్ వాళ్ళన్నా చేయొచ్చు. వీళ్ళు గనక గవర్నమెంట్ ఆహ్, అండర్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రకారం గనక ఇన్ ఏంది జనరల్ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇస్తే అది ఎవరిని టార్గెట్ చేయాలి? ఉమెను, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అండ్ బిలో పవర్టీ లైన్ వీళ్ళని టార్గెట్ చేసినప్పుడు అవన్నీ ఎగ్జెంప్టెడ్. ఇంకోటి ఇక్కడ ఏదో పదం అన్నాడు చూడు. నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. అది స్పెసిఫిక్‌గా చెప్తున్నాడు. నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎగ్జెంప్టెడ్ అంట. ఓకే. అక్కడితో నెక్స్ట్ ఏంటి? ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్‌లో కూడా ఎంప్లాయీస్ ఉంటారా? ఆ ఎంప్లాయీస్‌కి ఇన్సూరెన్స్‌లు ప్రొవైడ్ చేయాలా? ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? ఈ గవర్నమెంట్‌కి ప్రొవైడ్ చేస్తది. సో దట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్ లేదంటే వాళ్ళ బిల్డింగ్స్ మీద గాని ఇన్సూరెన్స్‌లు తీసుకుంటాయి కదా! గవర్నమెంట్స్ కూడా. ఏదైనా సరే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేది అమ్మినప్పుడు ఆటిల మీద జీఎస్టీ పడదు. ఇన్సూరెన్సెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఏమైనా ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది వాటి మీద ఏం పడదు? జీఎస్టీ అనేది పడదు. ఓకే. ఈ పాయింట్ కవర్ కదా! నెక్స్ట్ పాయింట్‌కెళ్తే ఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జెంప్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. ఏముంది? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఆహ్, బాగా ఇప్పుడు 'టైటానిక్' షిప్ ఉందిరా. 'టైటానిక్' షిప్‌ని ఇన్సూరెన్స్ చేద్దామని చెప్పి టాటా ఏఐజీ అని కూడా ఒకటి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. కానీ 'టైటానిక్' షిప్ మునిగిపోతే నేను తట్టుకోలేనురా అని ఈడు భయం పెట్టి ఈడు ఇంకోటి ఏం చేసాడు? ఐసీఐసీ వాడి దగ్గరికెళ్ళి బాబు నీ నీకింత ప్రీమియం కడతాను. ఇది 'టైటానిక్' షిప్ మీద నేను ఒక్కడినే అది మునిగిపోతే నేను మునిగిపోతాను. సో, నువ్వు కూడా నాకు కొంచెం సాయం చేయని ఈడి ప్రీమియంని కూడా వాడికి షేర్ చేస్తే అలా ఒకడికొకడు రీఇన్సూరెన్స్. అంటే 2 ఇన్సూరెన్స్ కంపెనీలు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జెంప్టెడ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. ఓహ్! సారీ. ఇక్కడేంటి? ఇన్సూరెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జెంప్టెడ్ ఇన్సూరెన్స్. అదిక్కడ 'టైటానిక్' షిప్ అన్నావా? గానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఎగ్జెంప్టెడ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఒక కంపెనీ సింపుల్ అక్కడ 'టైటానిక్' ప్లేస్‌లో ఏం చేస్తావు? గవర్నమెంట్ సెక్టర్ కనుక్కో. ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ గవర్నమెంటోడు ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడే కదా! ఆ ఎగ్జెంప్టెడ్ మీద ఈడు మళ్ళీ ఇంకో చోట ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు దాని మీద కూడా వీడు ఏం తీసుకోవచ్చు? ఎగ్జెంప్టెడ్ కింద తీసుకోవచ్చు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 కంపెనీలు ఇన్సూరెన్స్ షేర్ చేసుకున్నప్పుడు అక్కడ మెయిన్ ఏంటంటే మెయిన్ ఏదైతే ఉందో సర్వీసు అది ఎగ్జెంప్టెడ్ అయి ఉండాలి. అప్పుడే ఇది చెల్లుతది. ఓకే. నెక్స్ట్ ఏంటి? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరెస్పాండెంట్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఇందులోకి ఎందుకొచ్చింది? అసలు ఇందులో ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఎక్కడుంది? నార్మల్‌గా రూరల్ ఏరియాస్‌లో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా! రూరల్ ఏరియాస్‌లో చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. దానికి రూరల్ ఏరియాస్‌లో బిజినెస్ పెట్టేంత సినిమా ఉండదు కాబట్టి ఏం చేస్తామంటే బిజినెస్ ఫెసిలిటేటర్స్‌ని గాని, బిజినెస్ కరెస్పాండెంట్స్‌ని గాని అపాయింట్ చేసుకొని వాళ్ళ చేత బిజినెస్ రన్ చేయించుకుంటాం. వీడేమంటున్నాడు? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఈ బిజినెస్ ఫెసిలిటేటర్, బిజినెస్ కరెస్పాండెంట్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తాడు? ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఇక్కడ పాలిసీలు తీసుకొని ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి ఇస్తాడు కదా! ఈ ఈ బిజినెస్ ఫెసిలిటేటర్ గాని, బిజినెస్ కరెస్పాండెంట్ గాని ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో దేనికి ప్రొవైడ్ చేయాలాడు? ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి అవన్నీ కూడా ఎగ్జెంప్టెడే. అది ఎక్కడై ఉండాలి కాకపోతే రూరల్ ఏరియాస్‌లో చేయాలాడు సర్వీసెస్. వచ్చి ఇలా మన సిటీలో చేసి ఇత్తానంటే ఇవ్వరు ఆళ్ళకి. ఓకే. ఒకసారి రీకాల్ చేసుకుంటే మనం ఏం నేర్చుకున్నాం? లైఫ్ ఇన్సూరెన్స్ ఎగ్జంప్షన్ పాయింట్‌లో 3 నేర్చుకున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ మీద 3 ఉన్నాయి. ఒక పాయింట్ ఏంటి? గవర్నమెంట్ నోటిఫై చేస్తదట. గవర్నమెంట్ స్కీమ్ కింద ఎన్‌పీఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. అవన్నీ కూడా లైఫ్ ఇన్సూరెన్సెస్ ఎగ్జెంప్టెడే. ఇంకోటేంటి? ఇంకో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది
అది కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తది. కాపోతే గవర్నమెంట్ నోటిఫైడ్ స్కీమ్స్ అక్కడ మనకి చాలా లిస్ట్ ఉంది. ఇందులో మనం యోజన అన్న పదం ఎప్పుడైతే వచ్చిందో అది గవర్నమెంట్ నోటిఫై చేస్తున్న లైఫ్ ఇన్సూరెన్సు. సో, వాటిల మీద మనం ఎగ్జెంప్టెడ్. మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇంకోటి చూసాం. ఇదేమో సమ్ అష్యూర్డ్ మాక్సిమం ఎంత సమ్ అష్యూర్డ్ అంటే తెలుసు కదా! అంటే నువ్వు పే చేసే ప్రీమియం కాదు సమ్ అష్యూర్డ్ అంటే. నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు నెలకి 500 కడుతున్నావు అనుకో. నువ్వు చచ్చాక నీకు 2,00,000 ఇస్తానని చెప్తారు చూసావా? అది సమ్ అష్యూర్డ్ అంటే. ఓకే. సో, అది. నెక్స్ట్ ఏంటి? 3 లైఫ్ ఇన్సూరెన్స్‌లు అయిపోయాయి. ఇంకేమైనా మిస్ అయ్యామా? ఆ తర్వాత జనరల్ ఇన్సూరెన్స్. జనరల్ ఇన్సూరెన్స్‌లో మామూలుగా ఇది కూడా గవర్నమెంట్ స్కీమ్ ప్రకారమే. కాకపోతే ముగ్గురిని టార్గెట్ చేస్తది. అగ్రికల్చరు, ఫార్మరు, బిలో పవర్టీ లైన్, ఉమెన్. నిర్మయ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎగ్జెంప్టెడ్ అట. హెల్త్ రిలేటెడ్ అది ఎగ్జెంప్టెడే కదా! ఓకే. నెక్స్ట్ రీఇన్సూరెన్స్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ ఇన్సూరెన్స్ సర్వీస్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఏమైనా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జెంప్టెడే. సర్వీసెస్ బిజినెస్ ఫెసిలిటేటర్ గాని, బిజినెస్ కరస్పాండెంట్ గాని, ఇన్సూరెన్స్ కంపెనీస్‌కి ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ అది ఎగ్జెంప్టెడ్. గానీ బట్ వాళ్ళు ఎక్కడ ఉండాలంటే రూరల్ ఏరియాస్‌లో ఉండాలి. విత్ దిస్ వేర్ గుడ్ విత్ దిస్.